గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండి. ఈరోజు మనం క్లాస్లో ఇంటర్మీడియట్ 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రీ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ గురించి నేర్చుకుందామండి. దాంట్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్ చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. సైన్ టీటా ఈక్వల్ టు -1/3 ఇచ్చాడు. టీటా డస్ నాట్ లై ఇన్ ది థర్డ్ క్వాడ్రంట్ అని ఇచ్చాడండి. మనకి గివెన్ దట్ కండిషన్ రాసుకున్నాను. సైన్ టీటా ఈక్వల్ టు -1/3. సైన్ టీటా అంటే ఫార్ములా ఏంటండి? ఆపోజిట్ బై హైపోటనస్. నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. టీటాకి ఆపోజిట్ సైడ్లో ఉన్నది ఆపోజిట్. నెక్స్ట్ 90 degreesకి ఆపోజిట్ ఉన్నది హైపోటనస్. ఇది నెక్స్ట్ అడ్జసెంట్ అండి. ఆపోజిట్ అంటే ఏమి ఇచ్చాడు చూడండి, 1. ఈ ఫార్ములాని దీనికి అప్లై చేసేసుకోండి. ఆపోజిట్ అంటే 1, హైపోటనస్ అంటే 3. ఇక్కడ 1, ఇక్కడ 3 రాసేసానండి. నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది బీసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కంటే ముందు ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడో చూడండి. టీటా డస్ నాట్ లై ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అని ఇచ్చాడు. థర్డ్ క్వాడ్రంట్లో లేదు అనే కండిషన్ ఇచ్చాడు. అంటే సైన్ టీటాకి ఫస్ట్ ఏ క్వాడ్రంట్లో ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలండి. ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్కి పాజిటివ్, సెకండ్లో పాజిటివ్, థర్డ్లో నెగిటివ్, ఫోర్త్లో నెగిటివ్ అండి. మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? సైన్ టీటాకి ఇక్కడ నెగిటివ్ ఉంది. ఈ నెగిటివ్ అనేది ఫోర్త్ క్వాడ్రంట్లో, థర్డ్ క్వాడ్రంట్లో మనకి నెగిటివ్ ఉందండి సైన్ టీటాకి. కానీ ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చాడు? టీటా డస్ నాట్ లై ఇన్ థర్డ్ క్వాడ్రంట్ అన్నాడు. అంటే థర్డ్లో లేదు అన్నాడు. అంటే మనకేంటి? ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది అనేది మీనింగ్ వస్తుందండి. దానికోసం టీటా లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్ అని రాసుకుంటాము. నెక్స్ట్ మనం బీసీ ఫైండ్ అవుట్ చేయాలి. బీసీ ఫైండ్ అవుట్ చేయాలంటే పైథాగరస్ థీరం AC² = AB² + BC². అదే ఫార్ములా ఇక్కడ రాశానండి. AC² = AB² + BC². ఇక్కడ చూడండి, దీంట్లో నుంచి BC² ఫైండ్ అవుట్ చేయాలనుకోండి ఏం రాసుకుంటాం చెప్పండి. ఇక్కడ BC² సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడే ఉంచేస్తాము. ఇక్కడ ఉన్న +AB² అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? -AB² అవుతుంది. ఈ BC² ఇక్కడ రాశాను, AC² సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాశాను. ఇది అటు సైడ్ తీసుకెళ్తే -AB² వచ్చేసిందండి. BC² = AC అంటే ఏముందండి? 3² AB ఈక్వల్ టు ఏముందండి? 1 అవుతుంది. 9 - 1 8. ఇదేంటి? BC² = 8 వచ్చిందండి. మనకు కావాల్సింది ఏంటి? BC కావాలంటే BC = √8. √8ని నేను ఎలా రాసుకుంటున్నానంటే √8ని √4 × 2 అని రాసుకుంటున్నానండి. నెక్స్ట్ √2² × 2. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుందండి. 2√2 అవుతుంది. ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాశానండి. మనకు కావాల్సిన కండిషన్స్ ఏంటి? ఇంకా చూడండి, ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూస్ కాస్ టీటా, కాట్ టీటా. నేను ఫస్ట్ కాస్ టీటా తీసుకున్నాను. కాస్ టీటా అంటే ఫార్ములా అడ్జసెంట్ బై హైపోటనస్. అడ్జసెంట్ ఏముంది చూడండి? 2√2 బై హైపోటనస్ 3 ఉందండి, బై 3. నెక్స్ట్ ఇంకొక వాల్యూ ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? కాట్ టీటా అంటే ఫార్ములా ఏంటి చూడండి. కాట్ టీటా = అడ్జసెంట్ బై ఆపోజిట్. అడ్జసెంట్ ఏముంది? 2√2. నెక్స్ట్ ఆపోజిట్ ఏముంది? 1. ఇక్కడ 2√2/1 రాసేసుకున్నానండి. కానీ మనకి క్వశ్చన్లో టీటా లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్ అని ఇచ్చాడండి. టీటా ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది అని అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్కి పాజిటివ్, కాట్కి నెగిటివ్ అండి. దానికోసం నేను ఇక్కడ కాస్కి పాజిటివ్ తీసుకున్నాను, నెక్స్ట్ కాట్కి నెగిటివ్ తీసుకున్నానండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సిమిలర్ క్వశ్చన్ అండి. ఇఫ్ కాస్ టీటా = T అని ఇచ్చాడు, 0 ఈజ్ లెస్ దాన్ టీటా ఈజ్ లెస్ దాన్ 1, టీటా డస్ నాట్ లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ అని ఇచ్చాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ టీటా, టాన్ టీటా అని ఇచ్చాడండి. నెక్స్ట్ మనకి కాస్ టీటాకి ఫార్ములా ఏంటండి? కాస్ టీటా = అడ్జసెంట్ బై హైపోటనస్. కాస్ టీటా = అడ్జసెంట్ బై హైపోటనస్. ఓకే, ఫస్ట్ కాస్ టీటా = ఏమి ఇచ్చాడండి? T అని ఇచ్చాడు. నేను Tని T/1 అని రాసుకున్నాను. ఇది అడ్జసెంట్ అవుతుంది, ఇది హైపోటనస్ అవుతుంది. అడ్జసెంట్ అంటే ఏంటి? BC అని అంటే T రాసుకున్నాను. హైపోటనస్ అంటే ఏంటి? 1 రాసేసుకున్నాను. నెక్స్ట్ కాస్ టీటా వచ్చేసిందండి. నెక్స్ట్ టీటా అనేది కాస్ టీటా ఏ క్వాడ్రంట్లో పాజిటివ్ ఉంటుందో చూడండి. కాస్కి ఫస్ట్ క్వాడ్రంట్లో, ఫోర్త్ క్వాడ్రంట్లో పాజిటివ్ ఉంటుందండి.
ఫస్ట్ ఫోర్త్లో పాజిటివ్ ఉంది. మళ్ళీ గివెన్ దట్ కండిషన్ ఇంకేమి ఇచ్చాడు, టీటా డస్ నాట్ లై ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ అని ఇచ్చాడు. అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో లేదు అని ఇచ్చాడు. పాజిటివ్ ఇంకెక్కడ ఉంది, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. దానికోసం ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుందని రాస్తామండి. టీటా లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్. ఇంకా నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి, ఏసీ స్క్వేర్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ అడ్జసెంట్ ఉంది, హైపోటనస్ ఉంది, ఆపోజిట్ కావాలి. ఆపోజిట్ అంటే ఏబీ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఏబీ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి పైథాగరస్ థీరం ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. నేను ఏబీ స్క్వేర్ని ఇక్కడే ఉంచాను, ఈ బీసీ స్క్వేర్ని అటు సైడ్ తీసుకెళ్ళానండి. ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఉంది కదా, అటు సైడ్ వెళ్తే మైనస్ బీసీ స్క్వేర్ అవుతుంది. ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ ఈక్వల్ టు 1, బీసీ ఈక్వల్ టు టీ అంటే టీ స్క్వేర్ అవుతుంది, 1 మైనస్ టీ స్క్వేర్. దీంట్లో నుంచి నేను స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేశాను, స్క్వేర్ రూట్ అని బోత్ సైడ్ చేశాను. ఏబీ ఈక్వల్ టు √1 మైనస్ టీ స్క్వేర్ వచ్చేసింది. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, సైన్ టీటా. సైన్ టీటా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఆపోజిట్ బై హైపోటనస్. ఆపోజిట్ ఏముంది, √1 మైనస్ టీ స్క్వేర్ బై హైపోటనస్ ఏముంది, 1 ఉంది, √1 మైనస్ టీ స్క్వేర్ బై 1. నెక్స్ట్ టాన్ టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. టాన్ టీటా అంటే ఏంటి, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే ఏముంది చూడండి, √1 మైనస్ టీ స్క్వేర్ బై అడ్జసెంట్ అంటే టీ, √1 మైనస్ టీ స్క్వేర్ బై అడ్జసెంట్ టీ అండి. కానీ ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వాడ్రంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఏ క్వాడ్రంట్లో ఉందని ఇచ్చాడు, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉందని ఇచ్చాడు. ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్కి మైనస్, ట్యాన్కి మైనస్. దానికోసం సైన్స్ చేంజ్ చేసుకోండి, మైనస్ మైనస్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. cot π/20, cot 3π/20, cot 5π/20, cot 7π/20, cot 9π/20 ఈక్వల్ టు 1 అని ప్రూఫ్ చేయాలండి. నేను LHS తీసుకున్నాను. cot π/20, cot 3π/20, cot 5π/20, cot 7π/20, cot 9π/20. π ఈక్వల్ టు 180 డిగ్రీస్ అండి. నేను పై ఉన్న ప్లేస్లో మొత్తానికి 180/20, 3 × 180/20, 5 × 180/20, 7 × 180/20, 9 × 180/20 రాసుకున్నాను. 21 జా 29 జా 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 కట్ చేసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏముంది, 9 ఉంది, cot 9 డిగ్రీస్, 9 3s 27, cot 27 డిగ్రీస్, 9 5s 45 డిగ్రీస్, cot 45 డిగ్రీస్, 9 7 జా 63, cot 63 డిగ్రీస్, 9 9 జా 81, cot 81 డిగ్రీస్ అండి. మనకి ఫార్ములా cot 45 డిగ్రీస్ అంటే 1 అండి. నేను అది ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. cot 9, cot 27, cot 45 అంటే 1, cot 90 మైనస్ 27, 63 అనుకోండి. 63 నేను ఎలా రాసుకున్నానంటే కన్వర్ట్ చేసుకోవడం ఉన్నాను. ఎలా అంటే 90 మైనస్ 27 చేయండి, మళ్ళీ 63నే వస్తుంది. cot 81ని 90 మైనస్ 9 అని రాసుకున్నానండి. ఓకేనా. నెక్స్ట్ cot ఆఫ్ 90 మైనస్ టీటా. cot ఆఫ్ 90 మైనస్ టీటా అంటే ఏంటండి, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో కాబట్టి tan టీటా అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇది cot 9, cot 27, cot 90 మైనస్ టీటా, tan 27, cot 90 మైనస్ టీటా లాగా ఉందండి, tan 9. మనకి ఇంకొక ఫార్ములా అండి, tan టీటా ఇంటూ cot టీటా ఈక్వల్ టు 1. tan టీటా ఇంటూ cot టీటా అంటే టీటా ప్లేస్లో సేమ్ ఉండాలండి. నేను దానికోసం ఇక్కడ టీటా ప్లేస్లో 9 ఉంది, ఇక్కడ టీటా ప్లేస్లో 9 ఉంది, ఇవి రెండు ఒకే దగ్గర రాసుకున్నానండి. ఇక్కడ టీటా ప్లేస్లో 27 ఉంది, ఇక్కడ టీటా ప్లేస్లో 27 ఉంది, ఇవి రెండు సేమ్ ఒకే దగ్గర వచ్చేలాగా రాసుకున్నానండి. tan 9 ఇంటూ cot 9, tan 27 ఇంటూ cot 27 రాసుకున్నాను. tan టీటా ఇంటూ cot టీటా ఈక్వల్ టు 1, tan టీటా ఇంటూ cot టీటా ఈక్వల్ టు 1, 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1. RHS ఇక్కడ చూడండి, RHSలో ఏమని ప్రూఫ్ చేయమన్నారు, 1 అని ప్రూఫ్ చేయమన్నారు. హెన్స్ ప్రూవ్డ్ అండి. థ్యాంక్ యూ.